మహాభారతంలో అత్యంత శక్తివంతమైన టాప్ 10 యోధులు ఎవరో తెలుసా? వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 10 బార్బరీకుడు, భీముని మనవడు. శివుడిచ్చిన 3 మాయా బాణాలతో కేవలం 1 నిమిషంలో మొత్తం యుద్ధాన్ని ముగించగల భయంకరమైన వీరుడు. నెంబర్ 9 ఘటోత్కచుడు, రాత్రివేళ తన రాక్షస బలంతో ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపించి కౌరవ సైన్యాన్ని కాలికింద నలిపేసిన యోధుడు. నెంబర్ 8 అభిమన్యుడు, కేవలం 15 ఏళ్ల వయసులో పద్మవ్యూహాన్ని ఛేదించి మహారథులను ఒంటరిగా గడగడలాడించిన కుర్రసింహం. నెంబర్ 7 భీముడు, 10,000 ఏనుగుల బలం ఉన్నవాడు, 100 మంది కౌరవులను ఒంటరిగా మట్టుబెట్టిన బాహుబలి. నెంబర్ 6 అశ్వత్థామ, సాక్షాత్తు ఆ పరమశివుని అంశ, అంతులేని కోపం పగ ఉన్నవాడు, కోపం వస్తే ఆపితే ఆగని ప్రళయం. నెంబర్ 5 ద్రోణాచార్యుడు, అస్త్రశస్త్రాల నాలెడ్జ్లో ఆయనకు ఆయనే సాటి, ఆయుధం పట్టుకుంటే ఆయన ముందు ఎవరైనా తలవంచాల్సిందే. నెంబర్ 4 కర్ణుడు, కవచ కుండలాలతో దేవుళ్లను సైతం ఎదిరించగల దానశీలి, మిత్రత్వం కోసం ప్రాణాలిచ్చిన హీరో. నెంబర్ 3 అర్జునుడు, పాశుపతాస్త్రం సాధించిన సవ్యసాచి, 2 చేతులతో బాణాలు వేయగల అజేయమైన వీరుడు. నెంబర్ 2 భీష్మ పితామహుడు, ఇచ్ఛా మరణం వరం ఉన్నవాడు, దేవుడైన పరశురాముడినే 23 రోజులు ఎదిరించిన అసలైన మగాడు. నెంబర్ 1 శ్రీకృష్ణుడు, చేతిలో ఆయుధం పట్టకుండా, రక్తం చుక్క అంటకుండా, కేవలం తన మైండ్ గేమ్తో 18 రోజుల యుద్ధాన్ని నడిపించిన ద అల్టిమేట్ మాస్టర్ మైండ్, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు. వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేసి మన బై నవీన్ అఫీషియల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.